హలో అందరికీ, ఎంతో టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి. ఇప్పుడైతే ఒక బౌల్లో పన్నీర్ అయితే తీసుకున్నా. ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్టు, 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు అయితే వేసుకోండి. ఈ బౌల్లోనే ఇట్లా చేత్తో కాకుండా ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేయండి. మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఆ ముక్కలకు అనేది ఆ కారం సాల్ట్ అన్నీ పట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇప్పుడు కలుపుకున్న అయితే పన్నీర్ ముక్కలు దాంట్లో వేసుకోవాలండి. ఆయిల్లో స్పూన్తో వేసుకోండి. కలుపుకున్న కారం మసాలా ఉంటుంది కదా, అది పడకుండా అవి వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడికితే చాలండి, ఉడికిపోతుంది. పన్నీర్ తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడైతే అదే బౌల్లోకి పన్నీర్ అయితే తీసుకుంటున్నా. ఇట్లా ఈ బౌల్లోకి అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ పొడుగ్గా కోసుకున్న ఆనియన్స్ అయితే అదే ఆయిల్లో వేస్తున్నానండి. ఇప్పుడు తిప్పుకొని అయితే టమాటాలు 4 టమాటాలు అయితే పొడుగ్గా కోసుకొని వేసుకున్నాను. ఇది మొత్తము 80% మొత్తం ఉడికిపోవాలండి. ఇట్లా అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే ఇది పక్కకు దింపి ఆరబెట్టుకోవాలండి. అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే వేసుకున్నాక ఇప్పుడు అది పక్కకు తీసి ఆరబెట్టుకునేది మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ అయితే దీంట్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసి పట్టుకోవాలి. స్లిమ్లో పెట్టి వేసుకోండి, లేకపోతే మీద పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీడియం స్లిమ్లోనే చేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఈ విధంగా అయితే తిప్పుకుంటూ స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్నర వేసుకోవాలి. చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకొని అయితే 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఇప్పుడు కారము చూసి వేసుకోండి, కారం కూడా. ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు కొంచెమే వేసుకోండి. సాల్ట్ అయితే మళ్ళీ లాస్ట్కి వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైందంటే అప్పుడు తినలేమండి. ఇప్పుడు కొంచెం అయితే ధనియా పౌడర్ అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా సిమ్లోనే వేసుకొని తిప్పుకోవాలండి. కర్డ్ అయితే వేసాను, అది స్కిప్ అయింది. కర్డ్ వేసుకోండి. వేసుకొని మంచిగా తిప్పుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఈ విధంగా అయితే రావాలండి. కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడు అవి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో వేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపులే, టేస్టీ. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేనండి. అగో చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలిందనమాట. ఇట్లా ఈ విధంగా వస్తే చాలా బాగుంటుందండి. పాడు కూడా కాదు, 2 days అయినా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి అయితే కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను.
గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేస్తలేను. లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేస్తున్నా. అంతేనండి, పన్నీర్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరే.